అడ్డరోడ్డు విఘ్నేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలి. ఆలయ ధర్మకర్త బుచ్చి నాగిరెడ్డి. బెల్లంకొండ రోడ్డులో గల విఘ్నేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవం కార్యక్రమం ఆలయ ధర్మకర్త బుచ్చి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తతో పాటు కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, అర్చకులు, బుర్రా అనంతబాబు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బద్రీ రామరెడ్డి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ఆలయ ధర్మకర్త బుచ్చి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం దగ్గర నుంచి ప్రతిష్టా కార్యక్రమాలు అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయని తెలిపారు. ఇటీవలనే ఆలయానికి స్థానిక భక్తులు ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని, ఇక నుండి కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామి మహిమలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజుపాలెం, బెల్లంకొండ మండలంలో భక్తులు వారి మొక్కులు, కోరికలు నెరవేర్చడంతో ప్రతి సంవత్సరం భక్తులు తాకిడి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తుల అవసరాల కొద్దీ ఆలయాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మికతను ప్రజల యొక్క సుఖ సంతోషాలతో ఉండేందుకు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై, కమిటీ సభ్యులపై ఉండాలని కోరారు. అనంతరం సుమారు 8,000 మందికి ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాచర్ల టు గుంటూరు వెళ్లే బస్సులను ప్రయాణికులు మరియు పిడుగురాళ్ల టు కురవత్తూరు వెళ్లే బస్సులను ప్రయాణికులు వేలాది మంది అన్నదాన కార్యక్రమాన్ని సేకరించి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు విరాళాలు అందజేశారని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు బుచ్చి నాగిరెడ్డి, బద్దూరు రామిరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, యూపూరి సైదారెడ్డి, సుబ్బారెడ్డి, తాడిపర్తి రామిరెడ్డి, అడప సాంబి, అడప నాగిరెడ్డి, షేక్ నాగులు మీరా, వెంకటరామయ్య తదితరులు భక్తులు, ప్రజలు పాల్గొని విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. గొప్ప పౌరాణిక నాటకాన్ని వెంకటరామయ్య ఆధ్వర్యంలో ప్రజలకు అందించనున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి రాజేశారు? 3 సంవత్సరాలు. చెప్పండి, మాట్లాడండి. 3 సంవత్సరాల నుంచి విఘ్నేశ్వరుని ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది బుచ్చి నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అడ్రోడ్లో ఉన్న మెంబర్స్ మొత్తం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధానంగా ఇక్కడ ప్రతిష్ట జరగడానికి ముఖ్య కారకులు బుచ్చి నాగిరెడ్డి గారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరపడానికి మేమందరం కూడా నిర్ణయించుకొని ఈ గుడి డెవలప్మెంట్కి చేయాలని మేము నర్సరావుపేట కూడా వెళ్ళి దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది. ఇంకా ముందు దీన్ని బాగా అభివృద్ధి చేయడానికి మేము కమిటీ మెంబర్స్ మొత్తం కూడా నిర్ణయించుకున్నాం.